క్యాప్ థియరమ్ చూద్దాం. క్యాప్ థియరమ్ వచ్చేసి ఈ క్యాప్ థియరమ్ చూసే ముందుగా ప్రీ రిక్విజిట్ ఏంటి? కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలియాలి. అవైలబిలిటీ అంటే ఏంటో తెలియాలి. పార్టిషన్ టాలరెన్స్ అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ 2 డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మధ్యన వస్తే ఏమవుతుందో తెలియాలి మీకు ఫస్ట్. సో, అది ముందుగా వీడియో చేశాను. ఎవరైనా చూడనోళ్ళుంటే అది చూసి ఇందులోకి రండి. క్యాప్ థియరమ్ asserts that in a distributed system, it is impossible to simultaneously guarantees ఆల్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. అంటే మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? సిస్టమ్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటా ఉంటాయి వేరే వేరే లొకేషన్స్ నుంచి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సైమల్టేనియస్లీ గ్యారంటీ అంటే మనం ఈ కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టీషన్ ఉంది కదా, ఈ మూడిటిని ఒకే చోట పెట్టి అప్లికేషన్ చేయలేం. అది ఎందుకో ఈ క్యాప్ థియరమ్ చెప్తుంది. చూద్దాం. కీ ఇన్సైట్: ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నెట్వర్క్ పార్టీషన్, ఏ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ మస్ట్ చూస్ బిట్వీన్ ప్రైవేటైజింగ్ కన్సిస్టెన్సీ ఆర్ అవైలబిలిటీ. మనకి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి కదా సిస్టమ్స్. అంటే ఆ సిస్టమ్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఫెయిల్యూర్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెట్వర్క్ ఫెయిల్యూర్స్, ఆ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ని పార్టీషన్ అనుకున్నాం కదా. ఆ పార్టీషన్ ఉన్నప్పుడు మనం ఎయిదర్ కన్సిస్టెన్సీ ఆర్ అవైలబిలిటీనే చూస్ చేసుకోగలం, లీడింగ్ టు ఎయిదర్ సిపి ఆర్ ఏపీ సిస్టమ్స్. పార్టీషన్ టాలరెన్స్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం రిమూవ్ చేయలేం. అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ని రిమూవ్ చేయలేం. ఎప్పుడొకప్పుడు వస్తానే ఉంటాయి అయి. ఏమో మనం చెప్పలేము నెట్వర్క్ ఎప్పుడు ఎలా ఉండిద్దో. సో కదా, అప్పుడు మనం పార్టీషన్‌ని తీసేయలేము మన సిస్టమ్స్‌లో నుంచి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో నుంచి. సో నువ్వేం చేస్తావు అప్పుడు? ఎయిదర్ కన్సిస్టెన్సీకి హై ప్రయారిటీ ఇస్తావు, లేకపోతే అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇస్తావు. అంటే సిపి అంటే కన్సిస్టెన్సీ ప్లస్ పార్టీషన్ టాలరెన్స్‌కి ఎయిదర్ హై ప్రయారిటీ ఇస్తావు, ఆర్ అవైలబిలిటీకి ప్లస్ పార్టీషన్ టాలరెన్స్‌కి హై అవైలబిలిటీ ఉండడానికి సిస్టమ్స్‌కి నువ్వు హై ప్రయారిటీ ఇస్తావు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకదాన్నే నువ్వు చూస్ చేసుకోగలవు నువ్వు డిజైన్ చేసేటప్పుడు. ఈ మూడిటిని చూస్ చేసుకోలేము. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ, పార్టీషన్‌ని మూడిటిని ఒకేసారి మనం ఈ అప్లికేషన్ మనం డిజైన్ చేసేటప్పుడు చూస్ చేసుకోలేము. ఏ సీఏ సిస్టమ్ కన్సిస్టెన్సీ ప్లస్ అవైలబిలిటీ ఈస్ థియరిటికల్లీ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ పార్టీషన్ టాలరెన్స్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్. ఇప్పుడు నువ్వు నీ అప్లికేషన్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కాదనుకో, అంటే మైక్రో సర్వీసెస్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ మోనోలిత్ అప్లికేషన్ రాసుకున్నావు, ఒక సర్వర్‌లో పడేసావు. ఆ సర్వర్‌లో పడేసిన దాన్ని వర్టికల్ స్కేలింగ్ లోడ్‌ని హ్యాండిల్ చేసుకుంటా ఉన్నావు. అప్పుడేంటి? కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ అక్కడ పక్కాగా ఉంటాయి. ఎందుకంటే నీ అప్లికేషన్ సింగిల్ అప్లికేషన్ కదా. అక్కడ సేమ్ డేటాబేస్‌లో అప్డేట్ అవుతా ఉంటాయి. అందుకు అది కన్సిస్టెన్సీగా ఉండిద్ది. మళ్ళీ అవైలబిలిటీ కూడా సేమ్ ఒకే సర్వర్‌లో ఉంది కాబట్టి అవైలబిలిటీ ఉండిద్ది. కానీ ఇలాంటి సిస్టమ్స్ మనం ఈ రియల్ వరల్డ్‌లో ఉండవు. ఎగ్జాక్ట్‌గా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో ఉండవు. ఇది థియరిటికల్లీ పాసిబుల్ బట్ నాట్ ప్రాక్టికల్. ఇవి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో పాసిబుల్ అవ్వవు. సీఏ సిస్టమ్స్ అంటే కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ ఉండాలి అంటే మనకది పాసిబుల్ కాదు. ఎందుకంటే పార్టీషన్ టాలరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో. ఎందుకు? నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అనేవి ఎవ్రీవేర్ మనం అయి చూస్తానే ఉంటాం. అయి మనం చెప్పలేం, మన చేతుల్లో ఉండవు. అందుకు పార్టీషన్ టాలరెన్స్ అనేది ఉంటుంది. సీఏ సిస్టమ్స్ అనేవి పాసిబుల్ కావు మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో. ఓన్లీ కన్సిస్టెన్సీ, పార్టీషన్ టాలరెన్స్ ఆర్ ఏపీ సిస్టమ్స్ అనేవి పాసిబుల్. అవైలబిలిటీ, పార్టీషన్ టాలరెన్స్ సిస్టమ్స్. వై పార్టీషన్ టాలరెన్స్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఈ పార్టీషన్ టాలరెన్స్ అనేది ఎందుకు తీసేయలేము? ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ నెట్వర్క్ పార్టీషన్స్, నెట్వర్క్ ఫెయిల్యూర్స్, లేటెన్సీ ఆర్ కంజెషన్ ఆర్ ఇన్నెవిటబుల్. అంటే ఈ నెట్వర్క్ ఫెయిల్యూర్స్‌ని, లేటెన్సీని, కంజెషన్‌ని మనం తీయలేం. అంటే ఈ నెట్వర్క్‌ని మనం ప్రాబ్లమ్ అనేది ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో మనం ఏం చేయలేం. అయి ఒకవేళ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి నెట్వర్క్ ఫెయిల్యూర్స్. దేర్‌ఫోర్ ద పార్టీషన్ టాలరెన్స్ ఈజ్ మస్ట్ హావ్ ప్రాపర్టీ. దిస్ ఫోర్సెస్ సిస్టమ్ డిజైనర్స్ టు మేక్ ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ వెన్ పార్టీషన్ అకర్స్. మనం డిజైన్ చేసేటప్పుడు మనం ఎయిదర్ కన్సిస్టెన్సీయా, అవైలబిలిటీయా అని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఆబ్వియస్‌గా మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్సే క్రియేట్ చేస్తాం. అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌నే చూస్ చేసుకుంటాం కాబట్టి, సో మనకి పార్టీషన్ టాలరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కన్సిస్టెన్సీలో ఆర్ అవైలబిలిటీలో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి మనం. 2 ఒకేసారి చూస్ చేసుకోలేం. అదే ఈ క్యాప్ థియరమ్ చెప్తుంది మనకి. సిపి సిస్టమ్ ప్రయారిటైజెస్ కన్సిస్టెన్సీ ఎన్ష్యూరింగ్ డేటా యాక్యురసీ ఈవెన్ డ్యూరింగ్ నెట్వర్క్ పార్టీషన్స్ బట్ మే సాక్రిఫైస్ అవైలబిలిటీ. నేను బ్యాంకింగ్ అప్లికేషన్స్ సిపి సిస్టమ్స్ ఫాలో అవ్వాలని చెప్పా పార్టీషన్ టాలరెన్స్ వీడియోలో చెప్పేటప్పుడు. ఎందుకు అలా చెప్పా? ఎందుకంటే మనకి అన్ని డేటాబేస్‌ల్లో సేమ్ డేటా రిఫ్లెక్ట్ అవ్వాలి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డేటాబేసెస్‌లో. అప్పుడు మనం కన్సిస్టెన్సీకి హై ప్రయారిటీ ఇస్తాం బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో.
ఒకవేళ డేటా అనేది ఏదైనా డీబీలో రెప్లికేట్ అవ్వలేదనుకో, మనం రెస్పాన్స్ అనేది పంపియ్యం. సో, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి, మనం సీపీ అనే సిస్టమ్స్‌కి హై ప్రయారిటైజ్ ఇస్తాం. అందుకు మనకి ఏమైనా రిక్వెస్ట్ పంపిస్తే మధ్యలో ఏమైనా డేటాబేస్‌లోకి అప్డేట్ అవ్వడానికి ఫెయిల్ అయినాయనుకో, అప్పుడు మనం రిక్వెస్ట్ ఫెయిల్ అయిపోయింది అని జెప్తాం. లేతే ఏదైనా డిలే అయిపోయిందని జెప్తాం. సో, మనం సీపీ సిస్టమ్ చూజ్ చేసుకుంటున్నప్పుడు అవైలబిలిటీని సాక్రిఫైస్ చేయాలి. ఏపీ సిస్టమ్స్ అంటే అవైలబిలిటీ పార్టిషన్ సిస్టమ్ గదా! అంటే అవైలబిలిటీకి హై ప్రయారిటైజ్ ఇస్తాం. అంటే ఇప్పుడు నీ డేటా అనేది కన్సిస్టెన్సీ‌గా లేదు. అంటే అన్ని డేటాబేస్‌ల్లోకి అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వకపోయినా నేను రీడ్ డేటాబేస్‌కి యాక్సెస్ ఇస్తా. అంటే మైక్రో సర్వీసెస్ రీడ్ డేటాబేస్‌లో నుంచి యాక్సెస్ చేసుకుంటాయి. ఒకవేళ తప్పు డేటా ఉన్నా తప్పు డేటా గూడా చూపిస్తా. అప్పుడే అప్డేట్ అవ్వని డేటా గూడా చూపిస్తా. అదే సీపీ సిస్టమ్స్‌లో అప్డేట్ అవ్వని డేటాని చూపియను. నేను వాడిని డైరెక్ట్ బ్లాక్ చేసేస్తా. నా డేటా అనేది అప్డేట్ అవ్వలేదని. ఎన్ష్యూరింగ్ ద సిస్టమ్ రిమైన్స్ రెస్పాన్సివ్ బట్ మే రిటర్న్ స్టేల్ ఆర్ ఇన్‌కన్సిస్టెంట్ డేటా. మనకి రెస్పాన్సివ్ ఉంటది అవైలబిలిటీ సిస్టమ్స్‌లో. ఇప్పుడు యూట్యూబ్ అనేది అవైలబిలిటీ సిస్టమ్ అని జెప్పా. అంటే మనకి రెస్పాన్స్ అనేది యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటున్నావు. కానీ ఇమ్మీడియేట్‌గా ఎవడైనా అప్‌లోడ్ చేస్తే అది ఇమ్మీడియేట్‌గా నీకు రిఫ్లెక్ట్ అవ్వదు. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత రిఫ్లెక్ట్ అయిద్ది. అంటే ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ వాటికి ఏపీ సిస్టమ్స్ యూజ్ అవుతాయి. అదే స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ వాటికి సీపీ సిస్టమ్స్ వాడతారు. సీఏ సిస్టమ్స్ వైల్ థియరిటికల్లీ పాసిబుల్ ఇన్ సిస్టమ్స్ వితౌట్ నెట్వర్క్ పార్టిషన్స్. మనకి ఎక్కడైతే నెట్వర్క్ పార్టిషన్స్ ఉండవో అంటే 2 సిస్టమ్స్ వేరే వేరే చోట ఉండి నెట్వర్క్ కమ్యూనికేట్ చేసుకోవట్లేదో అలాంటి సిస్టమ్స్ పాసిబుల్ అవ్వవు గదా! అందుకే థియరిటికల్లీ పాసిబుల్ అంటున్నారు. అంటే చెప్పుకోవడానికి పాసిబుల్. బట్ రియల్ వరల్డ్‌లో నెట్వర్క్ పార్టిషన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ సింగిల్ నోడ్ సిస్టమ్స్ ఆర్ సిస్టమ్స్ విత్ హై రిలయబుల్ నెట్వర్క్స్. అంటే మోనోలిత్ అప్లికేషన్స్‌కి ఆర్ హై రిలయబుల్ నెట్వర్క్స్ అంటే చాలా రిలయబుల్ నెట్వర్క్స్, నెట్వర్క్ ఫెయిల్యూర్స్ లేని నెట్వర్క్స్ వాటికి మనం సీఏ సిస్టమ్స్ అని చెప్తాం. అంటే కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ 2 ఉంటాయని చెప్తాం. ఎక్కడైతే నెట్వర్క్ పార్టిషన్స్ లేవో వాటికి ఇయి చెప్తాం. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ సిస్టమ్స్ అని. దే ఆర్ ఇంప్రాక్టికల్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ బికాస్ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ కెనాట్ బి ఎంటైర్‌లీ ఎలిమినేటెడ్ ఈవెన్ విత్ బ్యాకప్ నెట్వర్క్స్ డ్యూ టు కాస్ట్ అండ్ కాంప్లెక్సిటీ. మనం ఈ నెట్వర్క్ పార్టిషన్స్‌ని తీసేయలేము డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో. ఎందుకంటే ఒకవేళ నువ్వు బ్యాకప్ నెట్వర్క్స్ అంటే ఒక నెట్వర్క్ ఫెయిల్ అయిపోయినా ఇంకో నెట్వర్క్‌ని పెట్టుకొని చేసుకోవాలన్నా అది మనకి కాస్ట్ పెరిగిపోతుంది. ఎందుకంటే అల్టిమేట్‌గా మనకి ఏం కావాలి? కాస్ట్ రెడ్యూస్ చేయాలి. అన్ని ఫ్యాక్టర్స్‌ని కాంట్రిబ్యూట్ చేసుకొని మనం డిజైన్ చేస్తాం గదా! సో, ఒక నెట్వర్క్ ఫెయిల్ అయిపోయినా ఇంకో నెట్వర్క్ పెట్టుకోవాలనే థాట్ వస్తది. ఆ థాట్ వచ్చినప్పుడు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది. ఒకవేళ నీ కాస్ట్ ఇంక్రీజ్ అయినా పర్లేదు. నాకు హై రిలయబిలిటీ నెట్వర్క్ కావాలన్నప్పుడు నువ్వు కాస్ట్ పెంచుకొని నీ సిస్టమ్‌ని సీఏ సిస్టమ్స్ చేసుకోవచ్చు. కానీ రియల్ వరల్డ్‌లో వచ్చేసి మనం ఎయిదర్ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి. సీపీఆ, ఏపీఆ అని. ద క్యాప్ థియరమ్ షుడ్ బి వన్ ఆఫ్ ద ఫస్ట్ కన్సిడరేషన్స్ ఇన్ సిస్టమ్ డిజైన్ టు అవాయిడ్ వేస్టెడ్ ఎఫర్ట్ ఆర్ మిస్‌అలైన్డ్ ఆర్కిటెక్చర్స్. మనం ఫస్ట్ మన సిస్టమ్‌ని డిజైన్ చేసేటప్పుడు క్యాప్ థియరమ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మన సిస్టమ్ హైలీ కన్సిస్టెన్సా లేతే అవైలబిలిటీయా అని. ఈ మిస్టేక్ గనక చేశారనుకో మీ డిజైన్ మొత్తం తప్పైపోతుంది. ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మ్యాక్స్ 2 ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గ్యారంటీ ఆల్ 3 అట్ ద సేమ్ టైమ్. మనం చెప్పుకున్నట్టు మన పార్టిషన్ టాలరెన్స్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో ఉంటూనే ఉంటుంది. మనం ఎయిదర్ ఈ మూడిటిని ఒకే చోట పెట్టలేం. ఏదో ఈ రెండిటిని పెట్టుకోగలం అంతే. సీఏ సిస్టమ్స్ అనేవి పాసిబుల్ అవ్వవు. థియరిటికల్లీ పాసిబుల్. ఎయిదర్ ఏపీ సిస్టమ్స్ కానీ, సీపీ సిస్టమ్స్ కానీ మనం చూసుకుంటాం. మీరు ముందు వీడియో చూడండి ఇంకా బాగా క్లారిటీగా ఉండిద్ది. We cannot have both consistency and availability both same time in an application with partition tolerance. అంటే మనకి కన్సిస్టెన్సీని, అవైలబిలిటీని ఒకే చోట పెట్టలేం. పార్టిషన్ టాలరెన్స్ ఉన్నప్పుడు. అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు అన్నప్పుడు ఆ రెండిటిని ఒకే చోట పెట్టలేం. ఇఫ్ పార్టిషన్ టాలరెన్స్ ఈస్ నాట్ దేర్ వీ కెన్ హ్యావ్ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ ఇన్ ద సిస్టమ్. మనకి పార్టిషన్ టాలరెన్స్ అంటే నెట్వర్క్స్ లేవనుకో 2 సిస్టమ్స్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు. జస్ట్ సింగిల్ సిస్టమ్‌లో ఉందనుకో కమ్యూనికేషను. ఇప్పుడు ఒకే ఒక సిస్టమ్‌లో మొత్తం అంటే 2 డేటాబేస్‌లు ఉన్నాయనుకో అప్పుడేముంది నీ సిస్టమ్‌లోనే ఉంది కాబట్టి నువ్వే కమ్యూనికేట్ చేసుకుంటావు. అదే వేరే వేరే సిస్టమ్‌లో ఉందనుకో అప్పుడు పార్టిషన్ టాలరెన్స్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ అనేది అచీవ్ చేయలేవు పార్టిషన్ టాలరెన్స్ ఉన్నప్పుడు. అదే లేకపోతే అచీవ్ చేయగలవు. ఒకవేళ నీ సిస్టమ్‌లోనే 2 డేటాబేస్‌లు అన్నీ రన్ అవుతా ఉంటాయి. అంటే మోనోలిత్‌లో ఇది వాడతారు సీఏ సిస్టమ్స్. బట్ టెక్నికల్లీ లైక్ దిస్ సిస్టమ్ పాసిబుల్ అంటే ఇట్లాంటి సీఏ సిస్టమ్స్ పాసిబుల్లా?
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో ఇది పాసిబుల్ కాదు. పార్టిషన్ టాలరెన్స్ కెన్ బి రిమూవ్డ్ విత్ బ్యాకప్ నెట్వర్క్స్ బట్ దట్ కెన్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ నెట్వర్క్ ఫర్ ద అప్లికేషన్. అంటే మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ ఈ డయాగ్రామ్‌లో గనక చూసారంటే నేను డీబీ1లో మాస్టర్ డీబీలో అప్డేట్ ఏదైనా చేశాననుకో, ఇట్లా డీబీ2లో రెప్లికేట్ చేస్తున్నాం కదా! రీడ్ రెప్లికాస్‌లో. ఒకవేళ ఈ మధ్యలో నెట్వర్క్ ఫెయిల్ అయితుందనుకో, నేను ఇంకో బ్యాకప్ నెట్వర్క్ పెట్టుకొని పంపియడానికి ట్రై చేశాననుకో, అప్పుడేమైద్ది నాకు కాస్ట్ పెరిగిపోతుంది. ఈ 2 నెట్వర్క్ ఫెయిల్ అయిపోయినా ఇంకో మూడో నెట్వర్క్, నాలుగో నెట్వర్క్ పెట్టి ట్రై చేశాననుకో, నా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఎవ్రీ టైమ్ పార్టిషన్ టాలరెన్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ద అప్లికేషన్ దట్ వీ కెనాట్ కంట్రోల్ బికాస్ దేర్ కెన్ బి ఆల్వేస్ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ మే హ్యాపెన్స్ ఇన్ ద సిస్టమ్. మనకి పార్టిషన్ టాలరెన్స్ ఉంటూనే ఉంటుంది ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అప్లికేషన్స్‌లో. సో వీ కెనాట్ హ్యావ్ సీఏ సిస్టమ్స్. వీ ఓన్లీ కెన్ హ్యావ్ ఏపీ అండ్ సీపీ సిస్టమ్స్. అంటే మనం ఎయిదర్ అవైలబిలిటీకి చూస్ చేసుకోవాలి, లేతే కన్సిస్టెన్సీ పార్టిషన్ టాలరెన్స్ సిస్టమ్స్‌ని చూస్ చేసుకోవాలి. ఎయిదర్ ఏపీ ఆర్ సీపీని చూస్ చేసుకోవాలి. సీఏని పాసిబుల్ కాదు కాబట్టి చూస్ చేసుకోలేం. వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఎయిదర్ అవైలబిలిటీ ఆర్ కన్సిస్టెన్సీ వెన్ చూసింగ్ ఆర్ డిజైనింగ్ ఏ సిస్టమ్. పార్టిషన్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. అంటే మనం అవైలబిలిటీకి ఆర్ కన్సిస్టెన్సీకి ప్రియారిటీ ఇవ్వాలి చూస్ చేసుకునేటప్పుడు మన డిజైన్. పార్టిషన్ టాలరెన్స్ అనేది ఆల్వేస్ ఎగ్జిస్ట్. అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో. ఎగ్జాంపుల్స్ ఆఫ్ చూసింగ్ సిస్టమ్స్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. అక్కడ ఏమి ఇంపార్టెన్స్ ఫ్యాక్టర్ అవుతుందో చూద్దాం. యూట్యూబ్ కామెంట్స్. కన్సిస్టెన్సీ ఇట్ ఈస్ ఓకే విత్ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ. ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటే ఏమని చెప్పాను? అసింక్రోనస్‌గా రీడ్ రెప్లికాస్‌లోకి రెప్లికేట్ అవుతా ఉండిద్ది డేటా. అంటే ఇప్పుడు మాస్టర్ డీబీలో ఏదైనా అప్డేట్ చేస్తే స్లోగా రీడ్ రెప్లికాస్‌లోకి అప్డేట్ అవుతాయి. అంటే మనం ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అనేది పంపిస్తాం. జస్ట్ మాస్టర్ డీబీలో అప్డేట్ చేసి. ఈ రీడ్ రెప్లికాస్‌లో తర్వాత అప్డేట్ చేసుకుంటాం. ఎవెన్చువల్‌గా అంటే ఇప్పుడు యూట్యూబ్ కామెంట్స్ అనేది నువ్వు ఎక్కడైనా కామెంట్ చేసావనుకో, ఎమ్మటనే ఒక మాస్టర్ డీబీలోకి అప్డేట్ అయిన తర్వాత నీకు రెస్పాన్స్ పంపించేసిద్ది అప్డేట్ అని. అంటే నీకు ఫస్ట్ కామెంట్ పెట్టినోడికి నీకు చూపించేసిద్ది. ఓకే. నువ్వు పెట్టావని. నెక్స్ట్ వేరే వాళ్ళకి ఆ కామెంట్ చూపియాలంటే అది స్లోగా చూపిస్తా ఉండిద్ది. అప్పుడు ఎవెన్చువల్ కన్సిస్టెన్సీని వాడతాం. కానీ ఇది దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు అవైలబిలిటీ. అంటే అవైలబిలిటీకి హై ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే వీ షుడ్ ఆల్వేస్ సీ కామెంట్స్ ఫర్ యువర్ యూట్యూబ్ వీడియో ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ సమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కామెంట్స్. నువ్వు లేటెస్ట్‌గా వచ్చి కామెంట్ పెట్టావు. కానీ వేరే వాళ్ళ కామెంట్స్ కనపడాలి కదా! వేరే వాళ్ళకి. నీ కామెంట్ ఇప్పుడు నువ్వు పెట్టావు కామెంట్ ఒక వీడియోకి. అది ఇమ్మీడియేట్‌గా వేరేవాడికి కనపడాలని లేదు. వేరేవాడికి ఏం కనపడాలి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కామెంట్స్ వాడికి కనపడాలి. లేపోతే అది హైలీ అవైలబుల్ సిస్టమ్ కాదు. అంటే మనం యూట్యూబ్ కామెంట్స్‌కి ఏం ప్రయారిటీ ఇస్తున్నాం? అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇస్తున్నాం. నీ కామెంటు లేటెస్ట్‌గా పెట్టింది అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా నాకు కనపడాలని అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఓకే ఇఫ్ పోస్ట్ ఈస్ నాట్ రిఫ్లెక్టెడ్ ఆఫ్టర్ వి ఇమ్మీడియేట్‌లీ పోస్ట్ టు అదర్ ఫాలోవర్స్. ఇప్పుడు నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టావు. పోస్ట్ పెట్టంగానే ఓకే. పోస్ట్ పెట్టావని నీకు కనపడుతుంది ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా పోస్టు. కానీ నీ ఫాలోవర్స్‌కి లేటర్ అంటే ఒక 5 మినిట్స్ అట్లా డిలే కొంచెం స్లోగా రీడ్ రెప్లికాస్ అంటే నువ్వు మాస్టర్ డీబీలోకి అప్డేట్ చేయంగానే నీకు ఎమ్మటనే రెస్పాన్స్ వచ్చేసింది యూజర్‌కి. ఓకే బాబాయ్ నీకు పోస్ట్ అనేది నీకు అప్డేట్ అయింది అని ఎవడైతే అప్లోడ్ చేస్తాడో ఆడికి రెస్పాన్స్ వచ్చేసిద్ది. కానీ నీ ఫాలోవర్స్‌కి గూడా ఆ పోస్ట్ అనేది కనపడాలంటే రీడ్ రెప్లికాస్‌లోకి స్లోగా అప్డేట్ అయిన తర్వాత కనపడతాయి. ఇక్కడ మనకి గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు అవైలబిలిటీ. అంటే మనకి నీ లేటెస్ట్ పోస్ట్ నాకు కనపడినా, కనపడకపోయినా పర్లేదు. కానీ నీ ప్రీవియస్ పోస్ట్ అనేది నాకు కనపడాలి. అందుకు ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అని హైలీ అవైలబిలిటీ అంటే గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు అవైలబిలిటీ. అంటే మనం అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇస్తాం. బట్ ఇఫ్ దేర్ ఆర్ పోస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దట్ పోస్ట్ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్ టు వాచ్. తర్వాత మనకి లేటర్‌గా నీ పోస్ట్స్ అన్నీ కనపడతాయి. కొత్తగా అప్లోడ్ చేసినవి కూడా. ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అంటాం వీటిని. అమెజాన్ కార్ట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అవైలబిలిటీ కాదు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కార్ట్‌లో యాడ్ చేసావు ప్రొడక్ట్‌లో యాడ్ చేసిన తర్వాత కార్ట్ అనేది రాంగ్ డేటా చూపిస్తుందనుకో. అంటే కార్ట్‌లో యాడ్ చేసినా గానీ ఏదో కార్ట్‌లో యాడ్ చేయనట్టు చూపించిందనుకో. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? ఇంకోటి యాడ్ చేస్తావు. అరే! కార్ట్‌లోకి యాడ్ అవ్వలేదనుకుంటా. సర్లే ఇంకోటి యాడ్ చేద్దామని. అట్లా యాడ్ చేస్తే పొరపాటున మళ్ళీ ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ అయ్యి పాత డేటా చూపించి మళ్ళీ కొత్త డేటా కూడా యాడ్ అయిందనుకో. అప్పుడు నీకు రాంగ్ కార్ట్ అంటే రాంగ్ వాల్యూస్ చూపిస్తది కార్ట్. ఇప్పుడు నువ్వు ఒక కార్ట్ యాడ్ చేస్తే ప్రీవియస్ కార్ట్ కూడా యాడ్ అయ్యి
అలా 2, 3 కార్ట్ ప్రొడక్ట్స్ చూపిస్తది. అంటే రాంగ్ డేటా చూపిస్తుంది అమెజాన్ కార్ట్. ఒకవేళ నువ్వు అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇచ్చావంటే. ఎయిదర్ నాకు డేటా కరెక్ట్‌గా చూపి లేతే అసలు చూపిబాకు. అందుకు కన్సిస్టెన్సీకి అనేది ఇంపార్టెంట్ ఇస్తాం. ఊబర్ పేమెంట్. ఇప్పుడు నువ్వు ఊబర్‌లో పేమెంట్ అనేది ఆబ్వియస్‌గా ఇంపార్టెంట్ కాబట్టి కన్సిస్టెన్సీకి ఇంపార్టెన్స్ ఇస్తావు. ఊబర్ సెర్చ్. ఇట్ ఈస్ ఓకే ఇఫ్ యూ డోంట్ సీ ఊబర్ డ్రైవర్స్ లేటెస్ట్ అప్‌డేటెడ్ డేటా. ఇప్పుడు కన్సిస్టెన్సీ‌గా అవసరం లేదు. ఊబర్‌లో నువ్వేదైనా సెర్చ్ చేసావనుకో లొకేషన్‌కి డ్రైవర్స్ ఉన్నారా లేదా అని. ఎమ్మటనే నీకు ఆ డేటా అనేది చూపియాల్సిన అవసరం లేదు. మనం వేరే డ్రైవర్స్‌ని చూపియొచ్చు. అప్పుడు కొంతమంది డ్రైవర్స్ అప్‌డేటెడ్ లేరనుకో, వాళ్ళ డేటా ఇమ్మీడియేట్‌గా చూపియాల్సిన అవసరం లేదు కాబట్టి కన్సిస్టెన్సీకి ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇక్కడ అవైలబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మన సెర్చ్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి. సెర్చ్ ఒకవేళ ఆగిపోయిందనుకో అప్పుడేమైతది? నీ యూజర్స్ నీ యాప్ వాడరు. ఊబరోడు యాప్ వాడరు. అంటే మన డేటా అనేది ఒక 5 మినిట్స్ ఇప్పుడు ఒకవేళ లేటెస్ట్ డ్రైవర్ వచ్చాడనుకో, వాడి డ్రైవర్ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఇమ్మీడియేట్‌గా రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగా రీడ్ రెప్లికాట్‌కి అప్డేట్ చేసుకొని మనం చూపియొచ్చు. కానీ ప్రీవియస్ యొక్క వేరే డ్రైవర్స్ ఉంటారు కదా! వాళ్ళ డేటా అనేది చూపియాలి. అందుకే అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. వాట్సాప్ మెసేజింగ్‌లో కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ద మెసేజ్ షుడ్ బి ఇన్ ఆర్డర్. అదర్‌వైజ్ యూ నీడ్ టు రీసెండ్ ద మెసేజ్ అగైన్. మనకి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ వాట్సాప్ మెసేజింగ్‌లో. సపోజ్ నువ్వేదైనా సీఈఓకో ఎవరికో మెసేజ్ పెడుతున్నావు. ఇంపార్టెంట్ విషయం. ఆ మెసేజ్ అనేది ఒకవేళ ఎళ్ళలేదనుకో, అంటే కన్సిస్టెన్సీగా ఎళ్ళలేదనుకో, నీ మెసేజ్ ఏదో ఆర్డర్ లేకుండా తప్పుగా ఎళ్తున్నాయనుకో, అప్పుడేమవుతుంది? రాంగ్ వాల్యూస్‌గా ఇంటర్ప్రెట్ అయిద్ది కదా నీ మెసేజు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం కన్సిస్టెన్సీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాట్సాప్‌లో. సపోజ్ యూ ఆర్ సెండింగ్ మెసేజ్ టు గూగుల్ సీఈఓ ఇన్ దట్ కేసెస్ కన్సిస్టెన్సీ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్. అదర్‌వైజ్ యూ నీడ్ టు రీసెండ్ మెసేజ్ అగైన్ అండ్ అగైన్ ఇఫ్ ఇట్ ఫెయిల్స్. అంటే ఒకవేళ మెసేజు నీకు కన్సిస్టెన్సీ లేపోతే నువ్వు మళ్ళీ పంపిస్తా ఉండాలి మెసేజ్. అసలు ఎళ్ళిందో లేదో అని. ఇట్ ఈజ్ ఓకే ఈవెన్ థో అవైలబిలిటీ ఈజ్ నాట్ దేర్. ఎయిదర్ నాకు మెసేజ్ చూపి, లేతే చూపిబాకు అసలకి మెసేజ్. ఈ మెసేజ్ పంపించింది కూడా చూపిబాకు. అసలు ఎళ్ళలేదన్నట్టు చూపి. అందుకు అవైలబిలిటీ అనేది నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. బట్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ ప్రతి మెసేజ్‌కి. ఏటీఎం అనేది కన్సిస్టెన్సీ ఆబ్వియస్‌గా పేమెంట్స్ కాబట్టి. వాట్సాప్ స్టేటస్ వచ్చేసి అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు నువ్వు ఒక 1 మినిట్ వచ్చి అట్లా చూసేసి ఎళ్ళిపోయావు. లేతే 40 సెకండ్స్, 20 సెకండ్స్‌లో ఎళ్ళిపోయావు. వచ్చి అలా చూసి మెసేజ్‌లు. ఇప్పుడు నీకు ఎమ్మటనే నేను కన్సిస్టెన్సీగా ఈడు యాక్టివ్ అయ్యాడు, ఈడు డిసాక్టివ్ అయ్యాడు అని అంత ఇంపార్టెంటా నాకది? కాదు గదా! అంత ఇంపార్టెంట్ కాదు మనకి స్టేటస్ అనేది వాట్సాప్ స్టేటస్. సో, అందుకు మనం అవైలబిలిటీని చూజ్ చేసుకుంటాం. మనకి సిస్టమ్ డిజైన్‌లో ప్రతిసారి క్వెషన్ అడగాలి. ఎయిదర్ కన్సిస్టెన్సీ చూజ్ చేసుకోవాలా, అవైలబిలిటీ చూజ్ చేసుకోవాలా అని మనం సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు. సో, బేస్డ్ ఆన్ దిస్ వి విల్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ట్రేడ్ ఆఫ్స్. అంటే మనం మనకు అనుగుణంగా మన అప్లికేషన్‌కి ఏదైతే సరిపోతుందో దానికి తగ్గట్టు మనం అవైలబిలిటీనా లేతే కన్సిస్టెన్సీనా అని చూజ్ చేసుకోవాలి. ఇన్ సిస్టమ్ డిజైన్ దేర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. వి కెన్ డిజైన్ ద సిస్టమ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ. మనకి ఏది ఇది రైటు, ఇది రాంగు అని ఏముండదు. ఇప్పుడు నేను చెప్తా. నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. దానికి కన్సిస్టెన్సీకి హై ప్రయారిటీ ఇస్తా అంట. కానీ ఇంకోడొచ్చి కన్సిస్టెన్సీ ఎందుకు హై ప్రయారిటీ? హై అవైలబిలిటీ ఉంటే ఇంకా మంచిది కదా అంటాడు. మన అప్లికేషన్‌ని ఎవరు వాడతారు? మనకి రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి? రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనం కన్సిస్టెన్సీయా? అవైలబిలిటీయా? దేనికి ఏది మంచిది? ఇది ఒకవేళ అవైలబిలిటీ పెడితే ఏది లాస్ అవుతాం మనం? కన్సిస్టెన్సీకి డ్రాప్ అయితే ఎంత ఇంపాక్ట్ ఉండిద్ది? ఇవన్నీ మనం సిస్టమ్ డిజైన్‌లో చేసేటప్పుడు ఈ క్యాప్ థియరమ్ అనేది యూజ్ అవుతుంది. క్యాప్ థియరమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సిస్టమ్ డిజైన్ రౌండ్స్. వి ఫస్ట్ నీడ్ టు డిసైడ్ క్యాప్ థియరమ్ ఫస్ట్. దెన్ వి డిజైన్. అదర్‌వైజ్ అవర్ డిజైన్ మైట్ గెట్ వేస్టెడ్. ఇప్పుడు నువ్వు క్యాప్ థియరమ్‌ని వాడుకొని నువ్వు డిజైన్ అనేది గీయాలి. అదర్‌వైజ్ నీ డిజైన్ అనేది తప్పయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ వి నెవర్ ట్రేడ్ ఆఫ్ పార్టిషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో అనేది ఎల్లప్పుడూ ఎప్పుడో ఒకప్పుడు నెట్వర్క్ ఫెయిల్యూర్స్ ఉంటానే ఉంటాయి. పార్టిషన్ అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్, నెట్వర్క్ కంజెషన్ అని ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. చూస్ సీపీ ఆర్ ఏపీ. మనం ఎయిదర్ ఏపీ సిస్టమ్స్ గానీ, సీపీ సిస్టమ్స్ గానీ చూజ్ చేసుకుంటాం. అంటే రెండిట్లో ఏదో ఒకటి దాన్నే చూజ్ చేసుకోవాలి. 2 ఉండాలంటే కుదరవు. సిపి చూజ్ ఇఫ్ డేటా ఈజ్ యాక్యురసీ ఈజ్ క్రిటికల్. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సిస్టమ్స్, పేమెంట్ ప్రాసెసింగ్. మనకి ఎక్కడైతే క్రిటికల్ అప్లికేషన్స్ అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంటో అక్కడ మనం సిపి సిస్టమ్స్ వాడుకుంటాం. అంటే మనకి అవైలబిలిటీ
ఉన్నా లేకపోయినా పర్లేదు. నాకు డేటా అనేది 100% పక్కాగా చూపిరా బాబు! అన్నప్పుడు మనం సీపీ సిస్టమ్స్‌కెళ్తాం. ఏపీ సిస్టమ్స్ ఎప్పుడు వాడతాం? చూజ్ ఇఫ్ రెస్పాన్సివ్‌నెస్ ఈస్ క్రిటికల్. అంటే ఎగ్జాంపుల్ మీడియా సెర్చ్ సిస్టమ్స్. అంటే నాకు నీ లేటెస్ట్ పోస్ట్ కనపడినా, కనపడకపోయినా పర్లేదు. నాకు నీ పాత పోస్ట్ కనపడాలి. నేనేదైనా సెర్చ్ చేస్తే యూట్యూబ్‌లో అది పనిచేయాలి. సెర్చ్ పని చేయట్లేదనుకో నేను పిచ్చగా తిడతా యూట్యూబోడిని. అట్లా. ఇట్లాంటియన్నీ ఉంటాయి. అవైలబిలిటీ పార్టిషన్ టాలరెన్స్‌లో. సో, అప్పుడు మనం ఏపీ సిస్టమ్స్ అన్నీ చూజ్ చేసుకుంటాం. ఐ హోప్ మీకు క్యాప్ థియరమ్ అర్థమైందనుకుంటున్నా. ఒకసారి రివిజన్ చేస్తా. సో, మనం క్యాప్ థియరమ్‌లో సీపీ గాని, ఏపీ సిస్టమ్స్ గాని చూజ్ చేసుకోగలం. సీఏ సిస్టమ్స్ పాజిబుల్. కానీ అది థియరిటికల్ వరకే. అంటే మోనోలిత్ అప్లికేషన్స్‌లో వరకే చూస్తాం. పార్టిషన్ టాలరెన్స్ ఎందుకు తీసేయలేమో చూసాం. అంటే నెట్వర్క్ ఫెయిల్యూర్స్‌ని ఎందుకు తీసేయలేము? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో అని చూసాం. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో మ్యాక్స్ ఏదైనా 2 మాత్రమే చూజ్ చేసుకోగలం అని చూసాం. క్యాప్ థియరమ్ వాడుకొని ఎగ్జాంపుల్స్ అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌లో ఏది హై ప్రయారిటీ ఇస్తామని చూసాం. అంటే కన్సిస్టెన్సీకి హై ప్రయారిటీ ఇస్తావా? అవైలబిలిటీకి హై ప్రయారిటీ ఇస్తావా? అని చూసాం. నెక్స్ట్ కొద్దిగా క్యాప్ థియరమ్ అనేది సిస్టమ్ డిజైన్‌లో ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసాం. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. అర్థం కాకపోతే ఏమైనా కామెంట్‌లో మెన్షన్ చేయండి.